హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అన్నమాట. సో ఇంకా నేను చెప్పాను కదండీ. సో అమ్మ వాళ్ళ ఊరు ఇంకా చాలామంది అడుగుతున్నారు ఎక్కడని చెప్పేసి. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మానల అన్నమాట. ఎక్కడో మానల అంటే ఊరి పేరేనా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మానల అంటే ఊరి పేరే. సో చాలామంది కొత్తగా ఏదో తెలియనట్టుగా బేసిక్‌గా అయితే ఇంకా మారుమూల ఊరు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మానల అంటే ఇంకా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అన్నమాట. సో అది ఇంకా చాలా వీడియోస్‌లో చెప్పినా కానీ ఇంకా చాలామంది అడుగుతున్నారు. మానల అనేది ఊరి పేరేనా? అదెక్కడుంటుంది? ఏంటి అని చెప్పేసి. అండ్ ఇదొచ్చేసి ఇంకా రుద్రంగి, వేములవాడ వేలో అటు సైడ్ ఉంటుందన్నమాట. చాలా మందికి తెలియదు. అండ్ ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ నేను ఇంత వీడియోస్ అన్ని ఇంత లేట్‌గా పోస్ట్ చేయడానికైతే ఒక రీజన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏందంటే సిగ్నల్స్ ఉండవు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా తక్కువ అన్నమాట. సిగ్నల్స్ అంతగా పర్ఫెక్ట్ ఉండవు. సో ఏదో మనం వాట్సాప్స్ అలా చెక్ చేసుకునేంతగా ఇంకా అసలు సిగ్నల్స్ అయితే చాలా పూర్ అన్నమాట కనెక్షన్ అయితే. అందుకనే ఇంకా నేను ఇవన్నీ వీడియోలు అక్కడ షూట్ చేసుకొని ఇంకా ఇంటికొచ్చినంకనే అప్‌లోడ్ చేసుకోవాలి. అందుకని అంత లేట్‌గా అన్నమాట. అండ్ ఇది సంక్రాంతి రోజైతే మార్నింగ్ వీడియో. సో నేనైతే చిన్నగా ఇలా ముగ్గు వేశాను. సో బేసిక్‌గా అయితే నాకు ముగ్గులు రావు. ఏదో అలా వేయాలి కాబట్టి ఇంకా ఏదో అలా ట్రై చేశాను. సో అంత పర్ఫెక్ట్‌గా అంత డిజైన్స్ అలా అయితే నిజంగా రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. రానిది కూడా వచ్చని చెప్పలేం కదా! సో అది నాకొచ్చింది కొంచెమే. అది కొంచెం ఏదో కలర్‌లేస్తే అదే సంక్రాంతి అయిపోతుంది. అండ్ ఇది మొత్తానికైతే నా ముగ్గు వేసుకుంటున్నాను. అండ్ సంక్రాంతి స్పెషల్ ఏంటో ఇవన్నీ ఏం చేసుకున్నామో ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ సంక్రాంతి స్పెషల్ మీరేం చేసుకున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ మాతో పాటు ఇంకా మా ఓరియో, లూసీలయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్తే అవి మాతో పాటే ఉంటాయి. అండ్ అక్కడ చూసారా నాన్నొచ్చేసి ఫిష్ క్లీన్ చేస్తున్నారు. సో ఇది నేనైతే ఇక్కడ ముగ్గు పెడుతున్నాను. అమ్మ ఎర్లీ మార్నింగే ఇంకా మార్నింగ్ లేసి ఎంత కల్లాపు చల్లేసింది. సో ఇంకా ముగ్గు పెడుదురు లేవంటే ఇంకా నేను లేసి ఈ పనిలో కూర్చున్నాను. అది ఇంకా చెల్లి అయితే రాలేదు. అండ్ ఇంకా నేనొక్కదాన్నే నేను మా వారు మేమే అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి ముందైతే వాతావరణం చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా! వాకిలి చాలా పెద్దది. అరటి తోట, అలాగే ఇంకా కొబ్బరి తోట అని చెప్పలేను. ఒక 2, 3 చెట్లున్నాయి అంతే. బట్ లొకేషన్ అయితే ఇంటి ముందర చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలెంత హ్యాపీగా కళ్ళకి ఎంత హాయిగా అనిపిస్తుందో చూస్తున్నారు కదా! ఇంటి ముంగట. పల్లెటూరులో ఏంటోనండి ఆ వాతావరణమే చాలా బాగా నచ్చేస్తుందన్నమాట. అలాగని ఇంకా ఎక్కువ రోజులకుండా ఉండలేము. ఒక వారం అంతే ఇంకా. సో, ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా అమ్మ వాళ్ళే కొంచెం పని ఉండడం వల్ల అయితే పాపం వాళ్ళు సకినాలు, అప్పాలు అసలు ఏది చేసుకోలేదన్నమాట. నేను వెళ్ళిందే భోగి రోజు. దానికి తోడు సంక్రాంతి రోజు ఈ అప్పాలు ఇవన్నీ అదే రోజు పెట్టుకున్నారు. అన్నీ ఎక్కడ కుదురుతాయి చెప్పండి. సో, అది మనం వెళ్ళిందే బేసిక్‌గా కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తే, ఇంకా మొత్తానికి అప్పాలు, సకినాలు ఇదే పనైపోయింది. అసలు టైమే దొరకలేదన్నమాట. అండ్ ఒక పక్క అయితే సకినాల కోసం పిండి కలుపుతుంది. మరో పక్క అయితే ఫిష్ కర్రీ ఉడుకుతుంది. సో, ఇది యాక్చువల్లీ అయితే నిజంగా సో, పాపం వాళ్ళకి కూడా రెస్ట్ లేదు. డైలీ పనికెళ్తారు. సో, పత్తి ఇవంతా కొంచెం చేసుకోవాలంటే ఇబ్బందే కదండీ! వాళ్ళకు టైం లేదు బేసిక్‌గా అయితే. ఇంకా మేమెప్పుడు సంక్రాంతికి వెళ్ళినా ముందే చేసుకుంటారు. కాకపోతే ఈసారి సంక్రాంతికి అసలు ఇంకా మంచిగా రెడీ అయ్యి అన్నీ చేద్దాము. ఇక పండగ కదా! అని ఒక థాట్ అయితే ఉండింది. కానీ ఇక్కడ బేసిక్‌గా అయితే ఇక్కడ చూస్తే సో, ఈ మొత్తం సకినాలు, అప్పాల బిజీలో పడిపోయి అసలు సంక్రాంతి అనే కాన్సెప్ట్ లాగా అలా మైండ్‌లోనే లేదన్నమాట. సో, అది పెద్దగా అయితే ఇంకా పెద్దగా మంచిగా రెడీ అయ్యి అలా ఏం లేదు. సో, ఇంట్రెస్ట్ లేదు బేసిక్‌గా అయితే. ఇది ఇక్కడొచ్చేసైతే ఇంకా అమ్మ సకినాల కోసం పిండి తడుపుతుంది. అండ్ ఇక్కడ చూపియనా మీకు. సో, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇక్కడైతే ఆ కుక్క ఉంది చూసారా? వాళ్ళ మదర్ పైన ఇలా హెడ్ పెట్టుకొని పడుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నిజంగా మనసుకి ఎంతో తృప్తిగా అనిపిచ్చింది. మీతో షేర్ చేద్దామని చిన్నగా అయితే వీడియో క్యాప్చర్ చేశాను. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను కాసేపు. ఆ తల్లి బిడ్డల ఎఫెక్షన్ చూసి. సో, నాకైతే నిజంగా ముచ్చటగా అనిపిచ్చిందన్నమాట. అలా ఎంత మంచిగా పెట్టుకొని పడుకొని చూడండి. సో, మీకు కూడా మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. లూషికి ఎందుకు మంచం మీద వండబెట్టిరా? దానికోసమేనా మంచం వేసింది? ఏమైంది లెక్క ఎట్లా వంగిపోయినావు? రాలేదని చెల్లెతో వీడియో కాల్
ముగ్గు అయిపోయిందా లల్లి? ముగ్గు అయిపోయిందా? ముగ్గు వేసుడు ఏది మామూలుగా ఉందా, క్షుద్ర పూజనే ఉందా? అమ్మో కళ్ళు తరిగి పడిపోతే ఫస్ట్ అమ్మో మళ్ళీ ఎప్పుడు లేవాలి రే జాగ్రత్త అంబులెన్స్ ఫోన్ కర్ చూపి అమ్మా అమ్మా కుండ ఏటో వంకర నడుము ఇరిగిపోయింది, కుండది మెడకాయ ఇరిగిపోయింది. అది మొగ్గులా పొట్టి అండ్ మేము చూసారు కదండి. ఇంకా చెల్లి రాలేదని చెప్పేసి ఇంకా దాంతోనైతే వీడియో కాల్ మాట్లాడుతున్నాను. వీడియో కాల్ మాట్లాడింది కూడా చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో ముగ్గుల గురించి అయితే చిన్న కామెడీ వీడియో. ఎందుకో దాన్ని కూడా పెద్దగా ఏం రాదు, నాకు కూడా అలాగే ఏదో కాలం అలా గడిపేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నమ్మ, సో మా మేనల్లుడు. చిన్నమ్మ అంటే చెప్పాను కదా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ అన్నమాట. సో మేనల్లుడు ఇంతకు ముందు పుట్టాడని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా వాడిని చూసొద్దామని చెప్పేసి అలా అన్ని ఇల్లు పక్క పక్కనే అన్నమాట. అలా కాసేపు అయితే ఇంకా వాడిని ఎత్తుకొని అలా టైం స్పెండ్ చేశాను. బట్ క్యూట్గా ఉన్నాడు వాడైతే, యాజ్ ఇట్ ఈస్ మా తమ్ముడు లెక్కనే ఉన్నాడు. సో వాళ్ళ నాన్న వచ్చేసి దుబాయ్లో ఉన్నాడు. వీడు పాపం ఒక్కసారి కూడా చూడలేదు, వాడు వీడియో కాల్లో చూసుకోవడమే కానీ ఇంకా చూడడానికి అయితే రాలేదన్నమాట. ఇది అందుకే అలా మా చిన్నమ్మతో కాసేపు అయితే అలా డిస్కషన్ చేసి, చెర్రీ టమాటోస్, చిక్కుడుకాయ ఇవన్నీ ఉన్నాయి మొత్తానికి. ఇంకా చెర్రీ టమాటోస్ ఎట్లా కాస్తున్నాయి చూడండి. చెర్రీ టమాటోస్ది సూప్ పెట్టి సాంబార్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. బట్ మనం అలాగే తినేద్దాం. మా చిన్నప్పుడు అయితే ఫుల్ తింటుంటివి ఇలాగే తెంపుకొని. ఎట్లున్నాయి చూడండి చెర్రీ టమాటోస్. సో లోపల ఉన్నది అట్లే గుజ్జు తినకుండా కొంచెం ఇట్లా గుజ్జు కొంచెం లైట్ ఇట్లా పిండేసి ఇట్లా న్యాచురల్ ఫ్రూట్స్ బాగుంటుంది. నువ్వు రైట్ రా. కలవా ಈ ಗಾರ್ಲೆ ಹಾಕರ್ತ ಇಪ್ಪರೆ ಇದ್ದೆ ಹಾಕೋದು ಗಾರ್ಲೆ ಸೇಜ್ ಕರೆದ సకినాలు అమ్మ వాళ్ళ ఇంట్లో సకినాలు, అక్కడ కామరేడ్లో నేను కొన్ని చేసినా కానీ ఇక్కడ చేసుకోలే అని చెప్పేసి సకినాలు. ఒక పక్క అమ్మ నేను ముగ్గుల బాడీలు. అండ్ ఇంకా సకినాలు కొన్ని చేసిన తర్వాత అయితే నేను ఆల్రెడీ ఫిష్ కర్రీతో ఒక రొట్టె పెట్టుకొని తింటున్నాను. ఇంకా అప్పుడే మా చిన్నమ్మ వచ్చిందనమాట. మీకోసం వంటలన్నీ ప్రిపేర్ చేస్తే నువ్వు ఇక్కడ ఎందుకు తింటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తినడానికి వచ్చినాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా మరదలు కూడా సకినాలే చేస్తుంది. ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరి ఇళ్ళల్లో కూడా పిండి వంటలే అన్నమాట. సంక్రాంతి అనే కానీ మొత్తం వాళ్ళ పాపం సంక్రాంతి అన్నదే తెలియకుండా పోయింది. ఎందుకంటే ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవాలి అలాంటిది అసలు ఏది లేదు. మొత్తానికైతే ఇంకా సంక్రాంతి సకినాల మీద అప్పాల మీద పడ్డారు పాపం. వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఇంకా పని బిజీలో పడి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే భోజనాలు అందరికీ అరేంజ్ చేశారు. మా బావ అక్క కూడా వచ్చేసారన్నమాట. తను వచ్చేసి మా అక్క కూతురు ధీరజ్ అందరం ఇలా కలిసి వాటర్ లాగానే తాగొచ్చు, ఏం కాదు. నీరా కోకోనట్ వాటర్ కాదు నీరా, అట్లనే కోకోనట్ వాటర్ టేస్ట్ ఉంటుంది. ఒక చెట్టుదే అంట, ఒక చెట్టుదే కల్తీ లేనిది. ఈతకల్లు తాటి చెట్టు తాటికల్లు ఈతకల్లే मामार कहाँ चालू करना ఇంకా లాస్ట్కి అయితే మా నాన్న వంతు కూడా వచ్చేసింది. సో నిజంగా ఒక 7 to 8 kgs అలా నానబెట్టేసరికి నిజంగా కూర్చొని ఇవన్నీ చేసే వరకు కాళ్ళు పట్టేసినాయి. అందుకే ఇంకా లాస్ట్కి అయితే మా నాన్నకి ఇలా పొయ్యి దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా గోలించమని చెప్తే ఇంకా సకినాలు గోలిస్తున్నారు. సో ఇది లాస్ట్ ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి, ఇవే మిగిలినాయి అనమాట. 7 to 8 kgs నేను మా అమ్మ ఇద్దరమే చేసాము. లాస్ట్కి మా వదిన కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా.
ఇంకా లాస్ట్ కొంచెం నాన్న కూడా అన్నమాట. సో, ఇది మొత్తానికైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లంచ్ అయితే అక్కడ అండ్ డిన్నర్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. సో, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ సో, అందరి ఇంట్లో కూడా అదే. సో, ఫిష్ కర్రీ కాంబినేషన్ మక్క రొట్టెలు కూడా ప్రిపేర్ చేశాము. ఆ వీడియో అయితే నేనేం తీయలేదు. ఆ మక్క రొట్టెలు కూడా నేనే చేశానన్నమాట. ఇది మొత్తానికైతే ఫ్యామిలీ అందరం కూర్చొని ఇలా హాయిగా తింటూ ఉన్నాము. లంచ్ ఏమో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకా డిన్నర్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. అందరం కలిసి ఎప్పుడైనా కానీ, ఏ ఫెస్టివల్ అయినా కానీ మ్యాక్సిమం నా వీడియోస్ అన్నిట్లో చూసే ఉంటారు. అందరం కలిసి ఇలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తామన్నమాట. మెయిన్ అయితే అందరము ఇలా కాల్ చేసుకొని మాట్లాడుకొని వీలు కుదుర్చుకొనే వెళ్తాము. అండ్ చెల్లెకి వీలు కాలేదని చెప్పేసి ఇంకా అదైతే రాలేదు. బట్ మా చెల్లెనైతే చాలా మిస్ అయ్యాము. సో, ఇది మా సంక్రాంతి స్పెషల్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.